Welcome to Trimer TV. Last year, Indian government non-basmati rice అంటే ఆర్డినరీ వైట్ రైస్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేసింది టు కంట్రోల్ డొమెస్టిక్ రైస్ ప్రైసెస్. అయితే ఇండియా టోటల్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్లో 40% షేర్ ఉంది ఇండియాకి. అయితే ఈ 40% షేర్లో దాంట్లో బాస్మతి ప్లస్ ఆర్డినరీ వైట్ రైస్ ఉంది. మనము మన ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసినాక పాకిస్తాన్ has taken the maximum advantage to fulfill the gap. Still we are exporting basmati rice, but in the absence of ordinary rice, Pakistan is trying to fulfill this gap. ఈ ఇయర్ Pakistan has exported 5.2 million metric tons of rice. పాకిస్తాన్లో ఈ ఆర్డినరీ రైస్ ప్రొడక్షన్ 9 to 9.5 మిలియన్ టన్స్ ఉంది 23-24లో. ఇక్కడ అక్కడ కూడా ఫ్లడ్స్ కారణంగా ఒక 5.5 మిలియన్ షార్ట్ ఫాల్ ఉంది. అయితే ఈ షార్ట్ ఫాల్ ఉన్న అవుట్ ఆఫ్ 9.5 మిలియన్ టన్స్ దే హ్యావ్ ఎక్స్పోర్టెడ్ 5.2 మిలియన్ టన్స్, అంటే నియర్లీ 50% పైనే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళకు రైస్ పై హైయెస్ట్ ప్రైజెస్ వస్తున్నాయి. ఇప్పుడు డిసెంబర్లో పాకిస్తాన్ has exported 7 lakh tons of rice. You can imagine the volume. In absence of India's rice exports, ఇప్పుడు వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్లీ డిసెంబర్లో 7 lakh tons of rice has been exported out of Pakistan. Basmati rice exports 60% jump అయ్యాయి to 9,50,000 tons. అంటే 36% రైజ్ అయ్యింది. 36% రైజ్ ఇన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ఇన్ పాకిస్తాన్. దీనివల్ల పాకిస్తాన్కి $3 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ పాకిస్తాన్కి వస్తుంది. అదే మనం బ్యాన్ చేయకముందు వాళ్లకు $2.1 బిలియన్ ఈ ఇయర్ రైస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చేది. అంటే నియర్లీ $1 బిలియన్ ఎక్స్ట్రా వాళ్లకు పెరిగింది. ఈ పాకిస్తానే కాకుండా ఇతర సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూడా దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ బ్రోకన్ రైస్ 640 రూపీస్ ఎ టన్ అమ్మేస్తుంది. బ్రోకన్ రైస్. పార్బాయిల్డ్ రైస్ 680 రూపీస్ పర్ టన్ అమ్మేస్తుంది. అంటే ఇదే లాస్ట్ బిఫోర్ ఇయర్ వాళ్ళు $460 టన్ అమ్మేవాళ్ళు ఇప్పుడు 640 అమ్ముతారు. అంటే $200 టన్ వాళ్ళకి ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది బికాస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై గ్యాప్. సో ఇలాంటి ప్రయత్నాలే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ చేస్తున్నాయి. దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ట్రాక్ట్ మ్యాక్సిమం అంటిల్ ద ఇండియా స్టార్ట్స్ రీ-ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్. But re-export of rice is out of question for Indian authorities because already rice చాలా
పీక్ ప్రైజెస్లో ఉంది ఇండియాలో. అది ఎలక్షన్ టైం కనుక డెఫినెట్లీ ఇండియన్ గవర్నమెంట్ విల్ నాట్ ట్రై టు ఎక్స్పోర్ట్ రైస్ అండ్ ఫేస్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. సో రాబోయే 6 నెలల వరకు కూడా మనం రైస్ ఎక్స్పోర్ట్స్ ఇండియా చేస్తుందని మనము భావించడం మానేయాలి. ఇంత ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసిన రైస్ 60 రూపీస్ పర్ కేజీ సౌత్ ఇండియాలో పలుకుతుంది అంటే టెక్నికలీ సంథింగ్ ఈజ్ రాంగ్. ఐదర్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఈజ్ లెస్ ఆర్ కన్జంప్షన్ ఆఫ్ రైస్ హెస్ ఇంక్రీజ్డ్ అని భావించవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ ట్రై మై టీవీ. థ్యాంక్ యూ.